కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనంత వరకు రాష్ట్రానికి నిధులు రాబట్టాలని సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రులకు సూచించారు. కేంద్ర పథకాల కింద వచ్చే నిధులను వేటిని వదలొద్దని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. ఇక రాష్ట్రం తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిందన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కేంద్రంపై ఫోకస్ పెట్టారు. కేంద్ర పథకాల నిధులు రాబట్టడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఈ మేరకు శనివారం తన నివాసంలో ఎంపీలు, మంత్రులతో ఒక సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి ఎంపీ రాష్ట్రంలోని మంత్రులతో కూడా సమన్వయం చేసుకుని కేంద్ర పథకాల్లో దేనిని ఏ మేరకు వినియోగించుకోవాలో ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలని ఆదేశించారు. ఏదైనా పథకం కింద 100 కోట్లు వచ్చేలా ఉన్నా వదిలిపెట్టవద్దని, అవసరమైతే ఢిల్లీ వెళ్లి కూర్చుని తెచ్చుకోవాలని మంత్రులకు సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తాను ఎంపీలు, మంత్రులకు అప్పగించిన పనిని సమీక్షిస్తానని, రాష్ట్రం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా పనిచేయాలన్నారు. గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి ఎంత వీలైతే అన్ని నిధులు తెచ్చి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, నీటి కుంటలు, పశువుల శాలలు వంటివి భారీ సంఖ్యలో నిర్మించామని ఎంపీలకు గుర్తు చేశారు. అవన్నీ ఇప్పటికీ ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయని, ఈసారి కూడా ఆ పథకం కింద ఎంత వీలైతే అన్ని నిధులు తెచ్చుకుందామని అన్నారు. అలాగే విభజన చట్టం కింద వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాయితీ నిధులివ్వాలని కేంద్రాన్ని అడుగుతున్నామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా మైక్రో ఇరిగేషన్ కింద 90% సబ్సిడీ పథకం అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ఎంపీలకు చెప్పారు. ఇది వస్తే రైతాంగానికి చాలా ఊరటగా ఉంటుందని, తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. అమరావతి, పోలవరం, జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు జరిగేలా చూడాలన్నారు. షెడ్యూల్ 9, 10లో ఉన్న ఆస్తులు 2 తెలుగు రాష్ట్రాల మధ్య పంపకం జరిగేలా చూడాలని, దీనిపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు మొదలుపెట్టామని చెప్పారు. గతంలో మంజూరైన పెట్రోలియం యూనివర్సిటీని విశాఖలోనే ఏర్పాటు చేయాలని, అవసరమైన నిధులు కేంద్రం నుంచి మంజూరు చేయించుకోవాలన్నారు. కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. కడప ఉక్కుపైన కేంద్రంతో చర్చలు జరపాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తప్పుడు ప్రచారాలకు తెరదించాలని చంద్రబాబు సూచించారు. కేంద్రానికి కూడా ఏ రకంగా ఈ రాష్ట్రం నష్టపోయిందనేది వాటన్నిటి మీద కూడా అవగాహన ఉంది. సో ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కోఆర్డినేషన్తో ఈరోజు ముందుకు వెళ్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను. చాలా ప్రాజెక్టులు ఏవైతే గత 5 సంవత్సరాలు కూడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టిలో కొన్ని తీసుకొని రావడం జరిగింది. అలాగే ఎంపీలు కూడా వాళ్ళ తాలూకా పరిధిలో, వాళ్ళ తాలూకా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యలు కూడా కొన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. నిజంగా 4 రాజకీయ హత్యలే జరిగినాయి. 4 రాజకీయ హత్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. సఫరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అన్ని అబద్ధాలు, బూటక ప్రచారాలు చేస్తున్నారు. వాటిని జాగ్రత్తగా ఖండించడమే కాకుండా ఇవాళ హోంమంత్రి గారికి, అందరు ఎంపీలకి, లేకపోతే మంత్రివర్గం అందరికీ కూడా సరిగ్గా రివ్యూ చేసి దానిని ఇక ఉనికి కోసమే జగన్ ఫేక్ రాజకీయాన్ని నమ్ముకున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించిన తర్వాత కూడా జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదని, తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎంపీల సమావేశంలో అన్నారు. జగన్ బెదిరింపులకు భయపడేది లేదని, కుట్రలను సాగనిచ్చేది లేదన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని, పోలీసులు కూడా కఠినంగా ఉండాలన్నారు. వినుకొండ హత్య అత్యంత కిరాతకమని, నిందితులను వదిలేది లేదన్నారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యకు జగన్ రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలపై జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని, ఢిల్లీలో జగన్ మాట్లాడితే మీరు కూడా వెంటనే మాట్లాడండి అంటూ పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు.